హరి ఓం. నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అట స్కూళ్ళలో. గతంలో 1995 నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటికీ 2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంబా ఎప్పుడు ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయాల. ఎందుకంటే నేను ఎప్పుడైనా కీన్ అబ్జర్వేషన్లోనే ఉంచాను. ఇప్పుడు మాత్రం చేశాడు. మా ప్రక్కనే ఉన్న స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. నాకు వినిపించింది, కానీ ఇంకా విశేషాలు అయితే నాకు తెలియవు, ఇంకా పిల్లలు ఎవరు రాలేదు కాబట్టి. ఈ నేపథ్యంలో నిజానికి అస్సలు జనాలంటే, సామాన్యులంటే చాలా చిన్న చూపు ఉన్నటువంటి చంబా ఈ పార్టీ పేరెంట్స్ మీటింగ్లు కండక్ట్ చేయడం, ఒకవేళ ఇప్పుడు వచ్చిన పేరెంట్స్ ఏదయ్యా తల్లికి వందనం అంటే ఏం జవాబు చెప్పాలని సిద్ధపడ్డారో వాళ్ళు నాకు తెలియదు, కానీ ఈ పార్టీ నడ్డి వంచడం వైసీపీ పుణ్యమే. ఇప్పుడు ఆ సూపర్ 6ల కోసం చచ్చినట్టు ఏదో ఒకటి చేస్తున్న నటనన్నా చేయాలి కదా. ఈ నేపథ్యంలో ఒక తమాషా ఏంటంటే చంబా కుమారుడు నారా లోకేష్ గారు, ఈయన గారు హెలికాప్టర్లో వెళ్ళాట. మరి ఇదే పని ఇతడు ఇంకా ముఖ్యమంత్రి కూడా కాదు, కూడా కాదు, జస్ట్ మంత్రి. మరి చంబాకారికి కుమారుడైన రీత్యా ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి ఇతడు హెలికాప్టర్ ఉపయోగించినప్పుడు, బీయింగ్ సీఎం అతడు హెలికాప్టర్ జగన్ ఉపయోగిస్తే నానా మాటలు అన్నారే. మీకో న్యాయం, ఇంకొకరికో ఇంకో న్యాయం. మీరు చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే వ్యభిచారం. మీరు చేస్తే లౌక్యం, ఇంకొకళ్ళు చేస్తే మోసం. మీ బుద్ధే ఎక్స్పోజ్ అవుతుంది. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా and ask your people to check themselves, to use the tongue and to use the keyboard. లేకపోతే వాళ్ళకేం అవ్వదు, వాళ్ళ కర్మఫలం వాళ్ళు ఎటు అనుభవిస్తారు, నీ గోడలు మాత్రం జారుతాయి. ఈ మాట ఎవరికైనా చెప్తున్నాను. ఎవరి దీన్నైనా, ఎవరి వాళ్ళ మీద ఎవరైనా విమర్శించండి, తప్పు లేదు. బూతులు మాట్లాడితే ఈ బొక్కల చట్టం మిమ్మల్ని ఏమీ చేయలేకపోవచ్చేమో, కానీ యముడి చట్టం మాత్రం తన్నుతుందంతే. కాబట్టి కళాలు, బుర్రలు జాగ్రత్తగా పెట్టుకోండి అయ్యల్లారా, అమ్మల్లారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.